తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో ప్రశ్నల రావణ్ జడ శ్రావణ్ పై జనసేన నేతలు కంప్లైంట్ చేశారు. వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకురాలు దేనిసేన ఫాతిమా రాణి, జనసేన మాజీ ఇన్ఛార్జ్ ఎండ్రపాటి రాజు కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నల్లజర్ల సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. జనసేన శ్రేణుల నిరసనపై మరింత సమాచారం నల్లజర్ల నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓవైపు జడా శ్రావణ్ కుమార్ గాని మరోవైపు రావణ్ గాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీని మీద సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించడం మరింత వివాదానికి దారితీసింది. ప్రస్తుతం నల్లజర్లలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చి గోపాలపురం నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం నియోజకవర్గ నాయకురాలు ఫాతిమా రాణి కూడా మనతో ఉన్నారు. ఏం చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా వచ్చారు, పోలీసులు ఫిర్యాదు చేశారు, ఏంటి అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఈ జడా శ్రవణ్ ఇంకా ప్రశ్న రావణ్ వీరిద్దరు ఎవరైతే ఉన్నారో మొన్న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అలాగే జనసేన పార్టీని కూడా విమర్శిస్తూ తీవ్రంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. వారిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము నల్లజర్లలో పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. అలాగే ఈ జడా శ్రావణ్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో పోటీ చేసినప్పుడు కనీసం 100 ఓట్లు కూడా రాలేదు. అతను ఏం అర్హత ఉందని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు? పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ సభల్లో వేదికల్లో తన స్వార్థం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడ్డుపెట్టుకొని దళితుల్ని అడ్డుపెట్టుకొని అతను పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తున్నారు. ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేమెవరం కూడా చూస్తూ ఊరుకోము. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. దళిత క్రైస్తవ సంకారం అనే నినాదంతో సభ నిర్వహించారు. ఇటువంటి దుర్భాషలు ఆడటం జరిగింది. ఏంటి అసలు ఈరోజు మీరేమో క్రీస్తు శిలువను తీసుకొని వస్తారు, ఏంటి దాని ఉద్దేశం? సభ ఉద్దేశం అసలు నిజంగా వాస్తవమే? వారు దళితుల్ని క్రైస్తవత్వాన్ని అడ్డుపెట్టుకొని వారు రాజకీయంగా ఎదుగుదల కోసం ఇట్లాంటివి చేస్తున్నారు. ఇట్లాంటి బహిరంగంగా వారు సభల మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ఈ ప్రభు ఆశీస్సులు, యేసుక్రీస్తు ప్రభు ఆశీస్సులు ఉండాలని, వారు ఆరోగ్యాలతో ఉండాలని మేము ఈరోజు సిలువను మోస్తూ మౌన దీక్ష చేపట్టాము. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పటికే అనేక స్టేషన్లలో కూడా అటు శ్రావణ్ మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అలాగే కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు రావణ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి మరి ఇక్కడ పోలీసులు ఏం సమాధానం చెప్పారు, ఎలా ఉండబోతుంది, ఈరోజు ఏం కార్యక్రమాలు జరిగింది? ఈరోజు నల్లజర్లలో మేము ఉదయం నుంచి కూడా మౌన దీక్ష చేపట్టాం. ఈ సిలువతో ర్యాలీ చేస్తున్నాము. మేము పోలీస్ వారికి కూడా కంప్లైంట్ అందజేసాం. వారు కూడా నమోదు చేసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా వారు కూడా ఆచరణలో పెడుతున్నారు. మరోవైపు ఏదైతే జేబీఎం రావు పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ చేస్తున్నారు, దళితులందరూ కూడా ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటి అసలు జనసేనలో కూడా ఉన్నారా దళితులు? అసలు ఎలా ఉంది? జనసేనలో అన్ని కులస్తులు ఉన్నారండి. దళితులు కానీ అన్ని కులస్తులు ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ జడా శ్రావణ్, ఈ ప్రశ్న రావణ్ కేవలం వారి స్వార్థం కోసం, రాజకీయంగా వారి ఎదుగుదల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి కులాలను మతాలను రెచ్చగొట్టాలని వారు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఇది మేమెవరూ కూడా ఇది మంచి విషయం కాదు కాబట్టి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, ఏంటి ఈరోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు ధర్నాకు నిరసనకు వచ్చారు. ఏంటి మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు పవన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారే. ఒకళ్ళ రాజకీయ సమాధి చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు వద్దు, ఒకళ్ళ ముఖ్యమంత్రి చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు వద్దు. అందుకని మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవుతారో అవరో తెలియదు, విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సీఎం చేయాలనే శక్తి, సామర్థ్యాలు, రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ ఉంది. కనుక దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు భగవంతుడు ఇచ్చిన ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు అనే విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి తెలిసి ఇటువంటి పేడాడిస్టుల్ని కొని నెలకింత భిక్షమని ఏతూ వీళ్ళని ముందు నింపి ఈ ఊరకొక్కలో మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకే. కానీ ఒక కులానికి ఇంకో కులానికి మధ్య సిచ్చిపెట్టి ఈ జనసేన పార్టీని అనేది చీలికలు చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎన్ని కుట్రలు పడినా కానీ నీకు సీఎం ఆలోచన మానుకోమని ఈ మాకు గోపాలపురం నియోజకవర్గం తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమం
మా నాయకురాలు పాత్మరాణి గారి ద్వారా మరి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టాం. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోమన్నాం. మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు రిపీట్ కాకుండా అటువంటి శిక్షలు వేస్తే కనుక మళ్ళీ అటువంటి వ్యక్తులు మరి అటువంటి మాటలు మాట్లాడుకుని ఉంటారని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చూస్తున్నాం ఈరోజు అంటే నల్లజర్లలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్లో మౌన దీక్షను కూడా కాసేపట్లో చేపట్టబోతున్నారు. అటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి రావణ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ చేస్తూ గోపాలపురం నియోజకవర్గ నాయకురాలు ఫాతిమారాణి, మాజీ ఇన్ఛార్జ్ రాజు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ నల్లజర్ల నుంచి. ఇక్కడ వస్తుంది జనసేన.